హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హరిహరనాథ్ అండ్ దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్. ఆర్ట్లో ఎన్నో విషయాలు నాతో పాటు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే వెల్కమ్ టు హరిహర ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఆచార్య చరకులు చరక సంహిత అనబడే ఒక గొప్ప వైద్య విజ్ఞాన గ్రంథాన్ని మనకు అందించిన మహర్షి. పూర్వం పునర్వసు ఆత్రేయ మహర్షి చెప్పిన వైద్య విజ్ఞానాన్ని ఆయన శిష్యుడైన అగ్నివేశ ముని గ్రంథీకరించారు. ఆ గ్రంథం పేరే అగ్నివేశ సంహిత. ఆచార్య చరకులు అగ్నివేశ సంహితను సంకలనం చేసి ప్రతిసంస్కరించారు. అప్పటి నుండి అగ్నివేశ సంహిత చరక సంహితగా ప్రసిద్ధి పొందింది. చరక సంహితలోని కొన్ని అధ్యాయాలు లభ్యంగా లేనందువలన ఆచార్య దృఢబలుడు వాటిని పూరించారు. ఇదే ఇప్పుడు మనకు లభ్యంగా ఉన్న అగ్నివేశకృతమైన చరకుడిచే ప్రతిసంస్కరించబడిన దృఢబలుడిచే సంపూరించబడిన చరక సంహిత. చరక సిద్ధి స్థానంలో ఒక శ్లోకం: చికిత్సా వహ్నివేశస్య సుష్టాతుర హితం ప్రతి యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న తత్క్వచిత్. అగ్నివేశ సంహిత లేదా చరక సంహితలోని సూత్రాలు అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం ప్రసాదించడమే కాక ఆరోగ్యవంతులకు వారి ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా చెప్పబడ్డాయి. మహాభారతంలో చెప్పిన విధంగా చరక సంహితలోని వైద్య విజ్ఞానమే ప్రపంచమంతటా ఉంది. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఇది ఏమీ అతిశయోక్తి కాదు. త్రిదోషాలు, త్రిగుణాలు, పదార్థాలు, ప్రమాణాలు, ఓషధులు, ఓషధ కర్మలు, దినచర్య, ఋతుచర్య, సృష్టి ఉత్పత్తి క్రమము, ఆత్మ పరమాత్మ విజ్ఞానము, చతుర్విధ పురుషార్థాలు, త్రయోపస్తంభాలు, చికిత్సా సూత్రాలు, ఓషధ కల్పనలు, తంత్రయుక్తులు, వాద మార్గాలు, ఇలా ఎన్నెన్నో. చరక సంహితలో చెప్పబడనిది అంటూ ఏదీ లేదు. ఇటువంటి గొప్ప గ్రంథమైన చరక సంహితను మనకు అందించిన ఆచార్య చరకుల వారి జయంతి శ్రావణ శుక్ల పంచమిగా భవప్రకాశ సంహితలో చెప్పబడింది. ఆచార్య చరకులు అంటే ఒక వ్యక్తి కాదు, అధర్వణ వేదంలో చెప్పబడిన చరణ వైద్యుల పరంపరకు చెందిన వైద్యుల సమూహం అనేవారు ఉన్నారు. అభిప్రాయాలు ఏవి ఏమైనప్పటికీ ఆయుర్వేద వైద్య విజ్ఞానాన్ని, జీవన విధానాన్ని మనకు అందించిన గురు పరంపరను శ్రావణ శుక్ల పంచమి నాడు చరక జయంతి సందర్భంగా స్మరించుకుందాం. బ్రహ్మదేవ సమారంభాం భరద్వాజాది మునీంద్రాః మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరికీ చరక జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్లో చెప్పండి.